హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుపాటి, భాగ్యశ్రీ బొర్సే స్టారర్ కాంతా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. అయ్యా, ఇది మీ సినిమా, మీరు చెప్తేనే నేను వింటాను. ఇది మీ సినిమా సెట్ కాదు, నా పోలీస్ స్టేషన్. ఈ మూవీ తమిళంగా వచ్చి తెలుగులో 70 నవంబర్ 14న రిలీజ్ అయ్యి ఈ పీరియాడిక్ డ్రామా థ్రిల్లర్ అనే చెప్పాలి. అసలు ఈ మూవీ ఎలా ఉంది, హిట్టా ఫట్టా ఇప్పుడు తెలుసుకుందాం. ఇక స్టోరీ వచ్చేసి 1950ల మద్రాస్ సినిమా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ తో ఉంటుంది. గురు శిష్య బంధం, ఈగో క్లాష్, క్రియేటివిటీ వార్ మరియు ఒక మర్డర్ మిస్టరీ కూడా ఇందులో ఉంటుంది. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్, మొదటి ఫుల్ ఫీచర్. ప్రొడ్యూసర్ దుల్కర్ రానా. దుల్కర్ టీకే మహదేవ్గా సాధారణ యాక్టర్ నుంచి సూపర్ స్టార్గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. అలాగే సముద్రకని అయ్యగా మెంటర్ డైరెక్టర్. ఇక భాగ్యశ్రీ కుమారిగా కాన్ఫ్లిక్టెడ్ హీరోయిన్ అని చెప్పాలి. రానా ఇన్వెస్టిగేటివ్ కాప్ గా ఉంటారు. జాను చందర్ మ్యూజిక్, డానీ శాంచేజ్ కెమెరా అద్భుతం అని చెప్పాలి. ఇక ఫస్ట్ హాఫ్ లో సూపర్ స్టార్, పీరియాడిక్ సెట్టింగ్, రియలిస్టిక్, అలాగే స్మోక్ ఫీల్డ్ స్టూడియోస్, బ్లాక్ అండ్ వైట్ ఫీల్, అలాగే ఈగో క్లాష్ టెన్షన్ బిల్డప్ అయ్యిద్దనే చెప్పాలి. అలాగే మహాదేవన్ స్టార్ అయ్యాక అయ్యా మూవీని శాంతా నుంచి కాంతాగా మార్చాలని పట్టుబడతారు. ఆ కాన్ఫ్లిక్ట్ ఎగ్జైటింగ్ గా ఉంటుంది. దుల్కర్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. సముద్రకని మేకప్, యాక్టింగ్ రియల్ గా అనిపిస్తాయి. భాగ్యశ్రీ డెబ్యూ రోల్లో ఎమోషనల్ టచ్ బాగా వచ్చిందని చెప్పొచ్చు. రానా కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు, చాలా రిలీఫ్ ని కూడా ఇచ్చారు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ ఉందా అంటే బాగానే ఉంది. మర్డర్ ట్విస్ట్ ఎంటర్ అయ్యి ఇన్వెస్టిగేషన్ ట్రాక్ స్టార్ట్ అవుతుంది. కానీ ఫస్ట్ హాఫ్ డ్రామా టోన్ మంచిది, ప్రేక్షకులు హుక్ అవుతారు. ఇక సెకండ్ హాఫ్ లో ఏముంది అంటే థ్రిల్లర్ మోడ్ ఆన్ అయిందని చెప్పొచ్చు. రానా లీడ్ చేసే ఇన్వెస్టిగేషన్ ఈగో వార్ క్లైమాక్స్ కు లీడ్ చేస్తుంది. కానీ పేసింగ్ స్లోగా ఉంటుంది. రిపిటేటివ్ సీన్స్, లాజిక్ హెల్స్ కనిపిస్తాయి. మ్యూజిక్ డ్రామా టోన్ కు సూట్ కాని బోరింగ్ అని అనిపిస్తుంది. ఇక ఎడిటింగ్ 15 నుంచి 20 నిమిషాలు టైట్ చేస్తే ఇంకా బాగుండేది. తెలుగు డబ్ డైలాగ్స్ కొన్ని ప్లేసెస్ లో అన్‌న్యాచురల్ గా అనిపించాయి. ఎమోషనల్ డెప్త్ డ్రాప్ అవుతూ ఉంటుంది. డాక్యుమెంటరీ స్టైల్లో ఫ్రెష్నెస్ టెస్ట్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా క్లైమాక్స్ ట్విస్ట్లు ఉన్న ఎండింగ్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఫ్రెష్ కాన్సెప్ట్ ఉన్న ఎగ్జిక్యూషన్ యావరేజ్ గా ఉంది. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ ఒకసారి చూసినట్లయితే దుల్కర్, సముద్రకని అసాధారణ పర్ఫార్మెన్సెస్, పీరియడ్ సెట్టింగ్, బ్లాక్ అండ్ వైట్ విజువల్స్, ఫస్ట్ హాఫ్ డ్రామా, రానా కామెడీ రిలీఫ్ ఇస్తుంది. కాన్సెప్ట్ నావెల్, సినిమా ఇండస్ట్రీ ఇన్సైట్ ని చూపిస్తుంది. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ ఒకసారి చూసినట్లయితే సెకండ్ హాఫ్ స్లోగా అనిపిస్తుంది. రిపిటేటివ్ సీన్స్ కూడా ఎక్కువగా అనిపిస్తుంటాయి. ఇక మ్యూజిక్ కూడా డల్ గా అనిపిస్తుంది కొన్ని చోట్ల. లాజిక్ ఇష్యూస్, ఎమోషనల్ కనెక్ట్ వీక్ గా అనిపిస్తుంది. పేసింగ్ ప్రాబ్లమ్స్, తెలుగు డబ్ అన్ఈవెన్ గా అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలి అంటే ఇది ఒక పీరియాడిక్ డ్రామా థ్రిల్లర్ అని చెప్పొచ్చు. పొటెన్షియల్ ఉన్న ఎగ్జిక్యూషన్తో ఫ్లాట్ అని అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్, కాన్సెప్ట్ కోసం ఒక్కసారి వెళ్ళి చూడొచ్చు. మరి ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్స్ ఉంటే వెళ్ళి వాచ్ చేయండి. అలాగే ఈ రివ్యూ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.